రావణుడు ఎవరో తెలిస్తే ఇక సుందరకాండ లోపలికి వెళ్ళిన తర్వాత రావణుడు ఎలాంటి వాడన్నది అస్తమానం చెప్పక్కర్లేదు. ఇది తెలుసుకుని లోపలికి వెళ్ళంటే గడప అక్కడ పెట్టారు, చదివేవాడికి గడప అక్కడుంది. ఇది దాటితే హనుమ గడపలోకి వెళ్తారు. ఇది ఇక్కడ నువ్వు ఆగి ఒకసారి పూర్వాపర విచారణ చెయ్యి. చెప్పకుండా చెప్పడం, చదివేటటువంటి వాడు జిజ్ఞాసువై చదువుతున్నాడా, పరీక్ష చేసే విధంగా శ్లోకాన్ని ఇచ్చి పూర్వాపర సమన్వయం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించి రామాయణం మీద సమగ్రమైన అవగాహన పాఠకుడికి కల్పించి తాను చెప్పవలసిన అవసరం లేకుండానే రావణుడు ఎలాంటి వాడో తెలుసుకునే అవకాశం ఇప్పించడం, ఇది రచనా సౌందర్యం. ఎన్ని సౌందర్యాలు సుందరకాండలో! మరి ఎక్కడది విశ్వకర్మ నిర్మించినటువంటి లంకాపట్టణం రావణుడికి ఎలా వచ్చింది అంటే దీనికి ఒక పెద్ద విశేషం ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు మానసపుత్రుణ్ణి ఒకడిని సృజించాడు. ఆయన పేరు పులస్త్య బ్రహ్మ. అంటే నేను సంక్షిప్తంగా మాత్రమే మనవి చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఉత్తరాఖండ్ అంతా ఎక్కడ చెప్పగలను. పులస్త్య బ్రహ్మని సృష్టించి నువ్వు ప్రజోత్పత్తిని చేయమన్నారు. ఆ పులస్త్య బ్రహ్మ పరమ నియమాలతో ధర్మ పరిపాలన చేస్తూ, ఎప్పుడు స్వాధ్యాయం చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, వెడుతున్నటువంటి అగ్నిహోత్రమా అన్నట్టుగా ఉండేవాడు. ఆయనకి కించిత్ కూడా లౌకిక విషయాల మీద అనురక్తి ఉండేది కాదు. ఆయన మేరుపర్వతం యొక్క పార్శ్వమునందు తృణబిందు ఆశ్రమంలో ఉండి ఎప్పుడు స్వాధ్యాయం చేసి వేదం చదువుతూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ధార్మికమైన జీవనం చేస్తూ ఉండేవాడు. కానీ అది ప్రకృతి పరంగా అందములకు ఆటపట్టు. అందుకని అక్కడికి రాజర్షి కాంతలు, దేవకాంతలు, పితృకాంతలు, గంధర్వకాంతలు, యక్షకాంతలు, వివిధ వాద్య విశేషాల్ని పట్టుకుని అక్కడికి వచ్చి వాద్యములు మ్రోగిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉండేవారు. మహర్షికి వాళ్ళని చూడడం అనురక్తి కాదు, కానీ వాళ్ళు ఇవన్నీ పాడుతుంటే ఆయన జ్ఞానేంద్రియములలోకి వెళ్ళేవి. వెళ్ళి ఆయన నియమానికి, ఆయన ఏకాగ్రతకి భంగం కలగడానికి అవకాశం ఇచ్చేవి. అందుకని మీరిక్కడికి రావద్దంటే ఏ నియమం పెట్టి ఆపాలి? ఆయన ఒక విచిత్రమైన ఊహ చేశాడు. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉంటుంది. కొన్ని కొన్ని ప్రదేశాలు పక్షులకు ఇష్టం, అవి వస్తుంటాయి, ఉంటాయి వలస, విదేశాల నుంచి కూడా వస్తుంటాయి. ఇప్పటికీ కృష్ణా నది దగ్గర ఉన్నటువంటి సరస్సుకు వస్తుంటాయి. అలా ఒక్కొక్క చోటికి కేవలం కన్యకామణులు వస్తుంటారు. పూర్వకాలం అందరూ వచ్చేవారు కాదు, అది కేవలం ప్రమదావనము అని స్త్రీలు మాత్రమే సంచరించేవారు. ఏదో వాద్యములు మ్రోగిస్తూ పాటలు పాడుతూ వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఇంతమంది ఆడపిల్లలు రాకుండా చెయ్యాలంటే వాళ్ళు భయపడాలి రావడానికి. అందుకే మహర్షి ఒక నియమం పెట్టారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా పాటలు పాడినా, ఎవరైనా వాద్యం చేసినా, ఒకవేళ ఏమీ చేయకుండా తిరుగుతున్నా, పొరపాటున కానీ గ్రహపాటున కానీ నా కంట పడితే చాలు, నేను చూడాలని చూడక్కర్లేదు, నేను తిరుగుతూ ఉండగా నా కళ్ళల్లో వాళ్ళు పడేటట్టుగా తిరిగితే, నేను పొరపాటునైనా ఇలా కానీ చూస్తే వాళ్ళు గర్భం ధరిస్తారన్నారు. ఏ కన్నెపిల్ల వస్తుంది అక్కడికి? ఎవ్వరూ రావడం మానేశారు. ఇది తెలియదు పాపం తృణబిందు రాజర్షి యొక్క కుమార్తెకి. ఆమెకి నియమం తెలియక పూర్వం తన చెలికెత్తెలు వచ్చేవారు. ఆవిడెటో వెళ్ళింది పాపం విహారయాత్ర కొన్నాళ్ళు. అక్కడికి వస్తారు కదా, అందరినీ కలుసుకుందామని ఆవిడ వచ్చింది. ఆ రోజు సాయంకాలం ఎవరు కనపడలేదు. ఇదేమిటి ఎవ్వరూ కనపట్టలేదు, ఇక్కడికి వస్తారు కదా చెలికెత్తెలందరూ అని ఆమె తిరుగుతోంది. తిరుగుతూ తిరుగుతూ మహర్షి ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆయన స్వాధ్యాయం చేస్తున్నాడు. అంటే స్వరంతో మంత్రాలన్నింటినీ కూడా ఆమ్నాయం చేస్తూ తలెత్తి చూశాడు. ఆయన కళ్ళల్లో ఆవిడ పడింది. ఆమె ఆయన్నేం పలకరించలేదు, స్వాధ్యాయం చేసుకుంటున్నాడని పరమగౌరవంతో నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోగానే ఆమెకి గర్భచిహ్నములు కనబడ్డాయి. ఆమె తత్తరపడింది. తండ్రి నిలదీసి అడిగాడు, అకస్మాత్తుగా ఈ పరిణామం ఎందుకు సంభవించింది, నీ ఎందు గర్భచిహ్నములు ఎందుకు గోచరిస్తున్నాయని అడిగాడు. తండ్రి, నేను ఏ దోషం చేయలేదు, అందరినీ కలుసుకోవడం కోసమని చెప్పి నేను అదిగో పులస్త్య బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళాను. ఏమో తెలియదు, ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇవాళ మహర్షి నా వంక చూశారు, అప్పటి నుంచి నాలో ఈ మార్పు సంభవించిందని చెప్పింది. తృణబిందు ధ్యానంలోకి వెళ్ళి చూశారు. అదొక దృష్టి. కన్ను విప్పితే చూడడం మనందరికీ అలవాటు, కళ్ళు మూసుకుంటే జరిగిపోయింది చూడడం వాళ్ళ శక్తి. అది మనకి లేదని ఊళ్ళో ఎవరికి ఉండదని అనకూడదు. ఒకడు విమానం ఎక్కలేదనుకోండి, ఊళ్ళో విమానం ఉండదండి, ఎవడు ఎక్కడండి అనకూడదు. విమానం ఎక్కేవాడు ఉంటాడు, విమానం ఉంటుంది. అంతేకాని నేను ఎక్కలేదు కాబట్టి విమానం ఉండదంటే, నాకు లేదు కాబట్టి దివ్య దృష్టి వాడికి ఉండదంటే, నాకు అప్పడాల పిండి పడదనుకోండి, ఊళ్ళో ఎవరికి అప్పడాల పిండి పడదని సిద్ధాంతం చేయకూడదు.
అది తింటే బలం వచ్చేవాళ్ళు ఉంటారు, నాకు కడుపులో గొడగొళ్ళాడచ్చు, అది వేరు. కాబట్టి నాకు అలా దివ్యదృష్టి కనపడలేదు కదండి, నాకు కళ్ళు మూసుకుంటే కనపడింది, వాడికి ఎలా కనపడింది, రామాయణం అబద్ధం అని తీర్మానం చేయకూడదు. నువ్వు పులశ్చ బ్రహ్మలా జపం చెయ్యి, నీకు వస్తుంది. లేదా నువ్వు తృణబిందులా ధ్యానం చేయి, ఆయనలా అనుష్ఠానం చేయి, నీకు వస్తుంది. అంతేగాని అది చేయకుండా ఆయనకి ఎలా వచ్చింది అది అబద్ధం అని మాత్రం నువ్వు అనకు. కాబట్టి ఇప్పుడు తృణబిందు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు, ఆయనకి అర్థమైంది ఇది పులశ్చ బ్రహ్మ యొక్క శాపం. ఆ శాపానికి నా కూతురు పాత్రురాలైంది ఇవాళ, అందుకే గర్భచిహ్నములు గోచరిస్తున్నాయని కుమార్తెని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈమె పరమయోగ్యురాలు, ఏ దోషం చేయలేదు, తెలియక వచ్చింది, నువ్వు ఇటువంటి కట్టడి చేశావని తెలియదు. ఈమె ఎందు గర్భచిహ్నములు గోచరిస్తున్నాయి, నీకు వివాహం కాలేదు, ఈమెని ధర్మపత్నిగా స్వీకరించు, నీకు అన్ని విధాలా యోగ్యమైనది. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు, నాకు అన్ని విధాలా తగిన పిల్ల, తెలిసో తెలియకో నా కళ్ళల్లో పడింది, ఆ కారణం చేత గర్భం ధరించిందని ఆమెను పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం చేసి ఆమె ఎందు కుమారుణ్ణి కన్నాడు. ఆయనకి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. ఎందుకని అంటే వేదం చదువుతున్నప్పుడు నువ్వు వచ్చి విని నా చూపులో పడితే పుట్టిన పిల్లవాడు కాబట్టి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టానన్నాడు. అందుకే పేరు ఎవరు పెట్టాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దవారు పెట్టాలి, తాతగారిది అధికారం, తండ్రి కూడా పెట్టడం. పేరు ఎవరు పెడతారంటే తాతగారు పెడతారు. తాతగారికి చేత కాకపోతే కూతురి వైపు తాతగారైనా పెట్టచ్చు. అంటే తాతగారంటే కొడుకు యొక్క తండ్రి గారు పెడతారు. అంటే ఉదాహరణకి నాకో కొడుకు, ఆ కొడుక్కో కొడుకు పుట్టాడు అనుకోండి, నా కొడుకు పెట్టేయకూడదు చుట్టక్కుని పేరు, నన్ను అడగాలి, నేను పెట్టాలి. నాకు రాదనుకోండి పెట్టడం, అప్పుడు నేను మాతామహుడు అంటే నా కోడలి తండ్రి గారు శాస్త్రం బాగా తెలిసినవాడు అనుకోండి, శాస్త్రం బాగా తెలిసి ఉంటే శాస్త్రి గారు అంటారు. శాస్త్రి గారి పేరులో ఉండదు, శాస్త్రి గారు అంటే అదో బిరుదునామం, శాస్త్రం తెలుసు కాబట్టి శాస్త్రి గారు. సైన్యంలో పనిచేసి వచ్చి శాస్త్రి గారు ఉంటారు. కానీ సాధారణంగా ఏంటంటే శాస్త్రి గారు అంటే శాస్త్రం తెలుసున్నవాడని దాని అర్థం. ఆయన శాస్త్రి గారు అనుకోండి, ఆయన అడుగుతాం, అయ్యా మీరు పెట్టండి బావగారు పేరు అంటాం, అప్పుడు ఆయన పెడతాడు పేరు. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలు చూసి పేర్లు పెట్టుకోవడం ఈ జాతికి తెలియదు. కాబట్టి ఆయన పేరు పెట్టాడు. పులశ్చ బ్రహ్మ, బ్రహ్మగారిని అడగాలి. చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు సృష్టిలో, అందుకని తండ్రి పెట్టాడు. ఏమని పెట్టాడు? తృణబిందు కన్నా ఆయన సమర్థుడు, విశ్రవసో బ్రహ్మ, వేదం వింటుంటే పుట్టాడు కాబట్టి పిల్లవాడిగా పేరు పెట్టాను. ఆ పిల్లవాడు కూడా అంత గొప్పవాడయ్యాడు. ఆయన కూడా అంత నిష్టతోటి తపస్సు చేసి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఏ కారణం, ఏం కోరిక లేదు, కేవలము ధర్మమునందు అనురక్తి. ధర్మం అంటే అంత ఇష్టం ఆయనకి, అందుకని అంత అనురక్తితో ఆయన తపస్సు చేశాడు. ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకి ధార్మిక నిష్టకి మెచ్చుకున్నాను, నీకేం కావాలన్నాడు. మీరు వచ్చి అడిగిన తర్వాత వద్దనకూడదు. ఇప్పుడు 3 ఉన్నారు లోకపాలకులు, తూర్పు దిక్కున ఇంద్రుడు, అలాగే దక్షిణానికి యమధర్మరాజు గారు, పశ్చిమానికి వరుణుడు, ఉత్తర దిక్కుకి లోకపాలకుడు లేడు. నన్ను లోకపాలకుడిని చేసి ధనాధ్యక్షం ఇవ్వండి అని అడిగాడు. తప్పకుండా ఇస్తాను. నీలాంటి వాడికి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది అంటే, ఎక్కడైనా సరే కోశాధికారి పదవి ఎవరికి ఇవ్వాలి అంటే అకౌంట్స్ రాయడం బాగా వచ్చిన వాడికి కాదు, ధర్మం తెలుసున్న వాడికి అని రామాయణం సందేశం. అకౌంట్స్ బాగా రాయడం వచ్చినవాడు కోశాధికారి అయితే ఎలా అయినా అకౌంట్ రాయొచ్చు, మనం అనుకున్నట్టే రాయాలని ఉంటుంది. కానీ ధర్మం తెలిసినవాడైతే అందరికీ ఒకలాగే, అది అందరికీ పనికొచ్చేటట్టే రాస్తాడు. అందుకే ధర్మాత్ముడు కనుక వెంటనే ధనాధ్యక్షం ఇచ్చాడు, ఇచ్చి ఉత్తర దిక్కుకి అధిపతిని చేశాడు. ఆయన ఉత్తర దిక్కుకి అధిపతిగా ఉంటే బ్రహ్మగారు అన్నాడు, అంతేకాదు నువ్వు అడగకపోయినా కూడా నేను ఒక వరం ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఈ పుష్పక విమానంలో నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. పుష్పక విమానాన్ని తీసుకున్నాడు, సంతోషించాడు. ఇది అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు నాకు ధనాధ్యక్షం ఇచ్చాడు, లోకపాలకత్వం ఇచ్చాడు, దానితో పాటు పుష్పక విమానం ఇచ్చాడు, కానీ నివాసం ఇవ్వలేదు. నేను ఎక్కడుండాలి నాన్నగారు అని అడిగాడు. అది ధర్మం. తండ్రిని అడిగాడు వెళ్ళి. అడిగితే విశ్రవసో బ్రహ్మ అన్నాడు, ఒకానొకప్పుడు విశ్వకర్మ లంకా పట్టణాన్ని నిర్మించాడు. అది కాంచన లంక. ఆ పట్టణం అంతా బంగారంతో నిర్మింపబడింది. అది దక్షిణ దిక్కున ఉంది. పూర్వం రాక్షసులు ఆశ్రయించి ఉండేవారు. వాళ్ళు లోకాల్ని పాడి చేస్తుంటే శ్రీ మహావిష్ణువు వాళ్ళని సంహరించాడు. మిగిలిపోయిన రాక్షసులు విష్ణువు దాటి తట్టుకోలేక రసాతలానికి పారిపోయారు, పాతాళలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాక్షసులు లేరు.
పైకి రారు, భయం విష్ణువు పట్ల. వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు భూమి మీదకి రావడానికి. భూమి ధర్మానికి అలవాలం, అందుకని రారు. కాబట్టి నువ్వు ధర్మాత్ముడివి కనుక నువ్వు లంకని ఆశ్రయించేసుకో. లంకా పట్టణాన్ని ఆక్రమించి చక్కగా, రాక్షసులలో కూడా ధార్మికులు ఉంటారు, ప్రహ్లాదుడు లేడు, అటువంటి వారు భూమి మీద మిగిలిన వారు ఎవరున్నారో వాళ్ళని కూడా చేరది. అసలు యక్షులు రాక్షసులు అన్న మాటలు రెండూ రావడానికి వేరు కారణాలు ఉన్నాయి. బ్రహ్మగారు నిర్మించిన సరోవరాన్ని రక్షించే వాళ్ళెవరు, తాగేవారెవరు అని అడిగితే రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులయ్యారు, త్రాగుతామన్న వాళ్ళు యక్షులయ్యారు. అది యక్షరాక్షసులు అంటారు. అందుకని వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి నువ్వు అక్కడ ఉండి లంకాపట్టణాన్ని రాజధాని చేసుకుని పరిపాలించు అన్నాడు. అంటే కుబేరుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పేరు కుబేరుడు, ధనాధ్యక్షుడు, వైశ్రవణుడు. అసలు ఆయన పేరు విశ్రవసో బ్రహ్మ కుమారుడు కాబట్టి పూర్తిగా తండ్రిలా ఉన్నావు రా నువ్వు, నా కొడుకులాగే ఉన్నావు అని తాతయ్య అయిన పులస్త్య బ్రహ్మ విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. వైశ్రవణుడు అని పేరు పెట్టాడు. ఆ వైశ్రవణుడు తరువాతి కాలంలో ఒక పొరపాటు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుంటే పరమేశ్వర దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి పార్వతీదేవి వంక ఇలా ఓ కంటితో చూసి ఎవరీవిడా అని చూశాడు. ఎవరీవిడా అని ఆవిడ వంక చూసేటప్పటికి మాతృ సంబంధంగా చూడలేదు. చూడకపోయేటప్పటికి ఒక కన్ను బద్దలైపోయి దాని పొడవంతా కూడా కంటి మీద అంటుకుని ఉండిపోయి అది బంగారు కన్ను పచ్చటి రూపంలోకి వచ్చేసింది. ఇప్పటికీ అందుకే కుబేరుడు అంటారు. ఆయనకి ఒక కన్ను బంగారు రంగులో ఉంటుంది, గాజు కన్నులా ఉంటుంది కుబేరుడికి. ఒక కన్ను మాత్రమే సరిగా ఉంటుంది. తద్దోష నివారణార్థం మళ్ళీ గొప్ప తపస్సు చేసి పరమశివుడిని మెప్పిస్తే పరమశివుడు అన్నాడు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీకు స్నేహితుడనై నేనే నీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటూ ఉంటానన్నాడు. అది ఆయన ఔదార్యం. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఆ అనుబంధాన్ని చెప్పారు. చెప్తూ కరస్తే హేమాద్రియౌ గిరిశ నికటస్తే ధనపతౌ అంటారు. ఎప్పుడు కుబేరుడు ఆయన ఇంటికి వెళ్ళి శివుడు కూర్చుంటే ఇలా దగ్గర ఇలా నించుని ఉంటాట. అంత స్నేహం ప్రకటించాడు కుబేరుడితోటి, పరాత్పరుడయ్యుండి కూడా. అటువంటి కుబేరుడిది పుష్పక విమానం, అటువంటి కుబేరుడిది కాంచల లంక. ఇది చూశాడు సుమాలి అని మిగిలిపోయిన రాక్షసులలో ఒక రాక్షసుడు పాతాళలోకంలో ఉండిపోయాడు. వాడు ఒక రోజున భూమి మీదకి వచ్చాడు. పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు కుబేరుడు. అబ్బా ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడ్రా, ఈయన ఎవరు, ఈ విమానం ఏమిటి అని వెంటపడి వెళ్ళాడు. ఆయన తిన్నగా విశ్రవసో బ్రహ్మకి వెళ్ళి నమస్కారం చేశాడు. తండ్రి విశ్రవసో బ్రహ్మ చూశాడు, ఇంతటి మహానుభావుడు, ఇంతటి బ్రహ్మ తేజస్సు ఉన్నవాడు, ఇంతటి పరమభక్తుడు, ఈయన తేజస్సు వల్ల పుట్టాడు కాబట్టే ఈ పిల్లవాడు ఇంత గొప్పవాడయ్యాడు. ఈయన తేజస్సు వల్ల నా వంశంలో కూడా ఒక పిల్లవాడు పుడితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు కూడా దుర్నిరీక్షుడవుతాడు, అంత శక్తివంతుడవుతాడు. మళ్ళీ అటువంటి పిల్లవాడు వంశంలో పుడితే తప్ప విష్ణువుతో యుద్ధం చేసి లంకాపట్టణాన్ని ఆక్రమించి భూమి మీదకి రావడం కుదరదు. కాబట్టి విశ్రవసో బ్రహ్మ వల్ల కొడుకుని కనాలి. ఎవరు కనాలి? పరమ సౌందర్యవతి అయి ఉండాలి, పరమ ధార్మికంగా బిడ్డని పొందాలి. ఎలా అని ఆలోచించాడు. ఆయన కూతురుంది, ఆమె పేరు కైకసి, మహాలక్ష్మిలా ఉంటుంది అని వర్ణించారు రామాయణంలో. ఆ కైకసి దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పాడు. బోయ్ ఎంత అందంగా మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఆ ఉత్తరాఖండ్ అంతా ఎక్కడ చెప్పగలను, ఏదో విహంగ వీక్షణం చేస్తానంతే. ఆమెను పిలిచి, అమ్మా నువ్వు విశ్రవసో బ్రహ్మని ఆశ్రయించి ఎలాగైనా ఒక్క కుమారుణ్ణి కనమ్మా, రాక్షస జాతి నిలబడుతుందన్నాడు. అది ఒక ధార్మిక విధానం. దాంట్లో ఉండేటటువంటి సూక్ష్మములన్నింటినీ నేను ఇప్పుడు వివరించడం సాధ్యం కాని విషయమని మనవి చేస్తున్నాను కదూ. ఆమె ప్రదోష వేళలో విశ్రవసో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నేల మీద కాలితో గీత గీస్తూ నిలబడింది. ఆమె వంక చూసేటప్పటికి విశ్రవసో బ్రహ్మ గమనించాడు, ఈమె సంతానార్థి అయి వచ్చింది నా దగ్గరికని. ఎందుకు వచ్చావని అడిగాడు. నా మనసు తెలుసుకోలేని అమాయకుడొకో, నేను ఏం కోరుకుంటున్నానో అది అనుగ్రహించి నన్ను కాపాడు అంది. ఆయన అన్నాడు, రాకూడని వేళలో వచ్చావు, ఇది ఉగ్రవేళ, ప్రదోష వేళ. పరమశివుడు నందివాహనారూఢుడై ఆకాశంలో వెడుతుంటాడు. ఇటువంటి వేళలో ఏ కాంత అయినా పురుషుడితో రమించి సంతానం కంటే దాని వలన లోకకంటకుడు జన్మిస్తాడు. నువ్వు ఈ సమయంలో నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు లోకకంటకుడై దేవతలకి ప్రబల శత్రువు అవుతాడు. వాడికి భక్తి ఉండే అవకాశం ఉండదు.
కాబట్టి నీకు ప్రబల శత్రువైనట్లు దేవతాశత్రువైన కుమారుడు పుట్టబోతున్నాడు. కానీ నువ్వు కోరుకున్నట్టే అపారమైనటువంటి బలపరాక్రమములు, ఇంకా ఇంత అంతా అని చెప్పడం కుదరదు, అటువంటి కుమారుడు నీకు కలుగుతాడన్నాడు. ఆమె బాధపడింది. నేను ధార్మికుడు కావాలని కోరుకున్నాను. మా నాన్నగారి కోరిక రాక్షస వంశానికి అంకురం, కానీ నాకు ధార్మికుడు కావాలని కోరిక. కుబేరుడు వంటి ధార్మికుడు నాకు లభించడా అని అడిగింది. అది వేళ దాటాలి, ప్రదోష వేళ దాటిపోవాలి. కాబట్టి ఈ సమయంలో నువ్వు వచ్చి సంగమించిన కారణం చేత మొదటి పుట్టేవాడు లోకకంటకుడు, తర్వాత కూడా ఇంకా కాలం దాటలేదు కాబట్టి వాడు కూడా లోకకంటకుడు, తర్వాత పుట్టే ఆడపిల్ల కూడా అంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగినది, చీకటి పడిపోయిన తర్వాత భోగకాలం. కాబట్టి 4వ వాడుగా పుట్టేటటువంటి వ్యక్తి విభీషణుడు మహాధర్మాత్ముడు అవుతాడు. నీకు అలాగే సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే కాల నియమాన్ని మన్నించాలి. 4వ సంతానం కలిగితే తప్ప నీ కోరిక తీరదు కాబట్టి అలాగే అనుగ్రహిస్తున్నానని అనుగ్రహించాడు. ఆమెకి వరసగా కుమారులు జన్మించారు. అందులో మొదటివాడు పుడుతూనే 10 తలలతో పుట్టాడు. కాటుక కొండలా పుట్టాడు. నాలుక బయట పెట్టి చప్పరిస్తూ దంస్ట్రలు కోరలు పైకొచ్చి వాడు ఏడుస్తూ పుడితే నక్కలు నోట్లో అగ్నిహోత్రాన్ని కక్కుతూ అప్రదక్షిణంగా పరిగెత్తాయి. ఆకాశంలోంచి పిడుగులు పడ్డాయి. సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. భూమి అంతా పరాగం పైకి లేచింది. సముద్రములన్నీ కూడా కదిలిపోయి పర్వతములు ఘూర్నిల్లై అంత భయంకరమైన శకునములు కనపడుతుండగా పెద్దవాడు పుట్టాడు. తర్వాత కూడా అటువంటి శకునాలు కలుగుతుండగా కుంభకర్ణుడు పుట్టాడు. తర్వాత అటువంటి శకునాల్లో శూర్పణక పుట్టింది. తర్వాత పరమధర్మాత్ముడు అన్ని శుభశకునాలు చూపిస్తుండగా విభీషణుడు పుట్టాడు. ఈ నలుగురికి పేర్లు పెట్టాడు. ఈ నలుగురికి ఆ పేర్లు సుమాలి ఉంచాడు. అందున పులశ్చ బ్రహ్మ వచ్చారు. పులశ్చ బ్రహ్మ వచ్చి ఆయన రావణాసురుడికి పేరు పెట్టారు. ఒరే నువ్వు 10 తలలతో పుట్టావు, అందుకని మొదటివాడివి నీకు దశగ్రీవుడని పేరు ఉంచుతున్నానన్నాడు. ఆయన పేరు దశగ్రీవుడు. ఆయన బిరుదునామన్ రావణ ఎక్కువ చలామణి చేసుకున్నాడు. దశగ్రీవుడని పేరు ఉంచాడు. వాళ్ళు లోకకంటకులై గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు, కుబేరుడంతటి వాడు కావాలని. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు వచ్చారు. దేన్ని మెచ్చుకుని దానికి తగినట్టుగా అనుగ్రహించడం వాళ్ళ లక్షణం కాబట్టి బ్రహ్మగారు వచ్చారు. ఏం కావాలన్నారు? నాకు చావు ఉండకూడదన్నాడు. అది ఈ లోకానికి చెల్లదు. ఇంకొక మాట అడుగు, మొత్తం సృష్టిలో ఎన్ని జాబితాలు ఉన్నాయో అన్ని చదివేశాడు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దానవ దైత్య దేవతలు అందరి పేర్లు చదివాడు. వీళ్ల చేత మృత్యు ఉండకూడదు. బ్రహ్మగారు ముక్కును వేలేసుకున్నాడు. ఇది ఎక్కడ గొడవరా అని ఒక్క మాట అన్నాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగడం, వాళ్ళు గడ్డి పరక, వాడి చేతిలో చావు ఉండకూడదని అడగడం కూడా ఏమిటి? దానికి వరమా? అడగనన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగలేదు, వాళ్ళు గడ్డి పరక నేను ఎందుకు ఉండాలని అడగాలని అడిగాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. తథాస్తు అన్నాడు. కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలు పరిగెత్తుకొచ్చి అయ్యా ఆయనకి వరం ఇద్దాం అనుకుంటున్నారా? ఆయన ఇప్పుడే కొద్దిగా ఆకలి తీరడానికి అందాక ఏదన్నా నోట్లో వేసుకుందామని ఇప్పుడే నందనవనానికి వచ్చాడు. ఒక 14 మంది ఋషుల్ని, కొంతమంది అప్సరసల్ని, కొంతమంది దేవతల్ని, ఇటువంటి వాళ్ళందరినీ కనపడ్డ వాళ్ళని నోట్లో పడేసుకుని మళ్ళీ జపం కోసం వచ్చాడు. ఇక నువ్వు వరం కూడా ఇస్తే నువ్వు సృష్టి చేస్తావు, ఈయన తింటుంటాడంతే, లోకం ఉండదు. కాబట్టి జాగరూకుడవు కా అన్నారు. బ్రహ్మగారు ఎలా వరం ఇవ్వాలి? ఇస్తే లోకాలు నిలబడవు, అలా తినేస్తాడు. అందుకని సరస్వతీదేవిని స్మరించాడు. వెంటనే సరస్వతీదేవి వచ్చింది. వీడి వలన లోకములకు ఉపద్రవం కలగకుండా సరస్వతి అనుగ్రహించన్నాడు. ఆవిడ వెళ్ళి కుంభకర్ణుడి నాలిక మీద నిలబడింది. బ్రహ్మగారు దగ్గరికి వచ్చి ఏం కావాలన్నారు? నాకు కొన్ని సంవత్సరముల పాటు నిద్ర కావాలన్నాడు. తథాస్తు. పడుకుంటాడు కదా, ఇక లోకాలకు ఉపద్రవం లేదు. సరస్వతీదేవి అంతర్ధానమైంది. వాడు చటుక్కుని లేచి అన్నాడు, అన్నయ్య ఏమడిగానన్నాడు. అదేం అడగడం రా, కొన్ని సంవత్సరాలు నిద్రపోతానని అడిగావు అన్నాడు. మీకు రామాయణంలో విచిత్రం తెలుసా? కుంభకర్ణుడు ఎంతుంటాడో అంత పెద్ద ప్రాణి రామాయణ కాలంలో ఈ భూమండలం మీద ఇంకొకటి లేదు, అంత ఆకృతి పడింది. కాబట్టి నిద్రపోతానని అడిగావురా, ఇదెక్కడ వరం రానీకన్నాడు. అన్నయ్య నన్ను దేవతలు ఏదో మాయ చేశారన్నాడు. కానీ వెళ్ళడానికి నిద్ర వచ్చేస్తుంది. ఈలోగా పెద్ద మందిరం కట్టారు, అందులో పడుకున్నాడు కాబట్టి ఉపద్రవం వెళ్ళిపోయింది. శూర్పణక సరే తపస్సు చేయలేదు. విభీషణుడు తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఇల్లు అడిగారు, నీకేం కావాలన్నారు.
ఎంత ఆపద సంభవించినా సరే ధర్మం మాత్రం నేను తప్పకూడదన్నాడు. నీకు వరం ఇస్తున్నాను, నువ్వు చిరంజీవివి, నువ్వు ఎప్పటికీ ఉంటావు, నీకు మృత్యువు లేదన్నాడు. ధర్మాన్ని నమ్ముకున్న వాడికి మృత్యు ఉండదు, వాడు చిరంజీవి, నీకు చిరంజీవిత్వాన్ని ఇస్తున్నానన్నాడు. ఆ తర్వాత ఒకప్పుడు సుమాలి చెప్తే కాదన్నా, తరువాతి కాలంలో మహాపార్శ్వుడు మొదలైన రాక్షసులు వచ్చి కాంచనలంక ఒకప్పుడు మనది, నీ అన్నగారైన కుబేరుడు, మరి విశ్రవసో బ్రహ్మ కుమారులే కదా ఇద్దరు, నీ అన్నగారు ఆక్రమించాడు, నీ అన్నగారిని తరిమి కొట్టి లంక స్వాధీనం చేసుకోమన్నారు. ముందు వద్దన్నాడు, కానీ తర్వాత రాయబారం పంపాడు. పాపం కుబేరుడు అన్నాడు, అయ్యయ్యో అదేమిటి, మన ఇద్దరం అన్నదమ్ములం, పంచుకోవడం ఎందుకు, ఇద్దరం కలిసి పరిపాలిద్దాం, అంతఃపురానికి రమ్మన్నాడు. నేను రానని యుద్ధం చేయడానికి సిద్ధపడితే కుబేరుడు వెళ్ళి అడిగాడు విశ్రవసో బ్రహ్మని, నాన్నగారు యుద్ధానికి వస్తానంటున్నాడు రావణుడు, నేనేం చేయమంటారని అడిగాడు. ఒక పని చేయరా, వాడు ధూర్తుడు, నన్ను వచ్చి అడిగాడు, అన్నయ్యని నిర్జించైనా సరే తీసుకుంటానంటున్నాడు, వాడి జోలి నీకొద్దు, నువ్వు ఆకాశంలో మందాకిని ప్రవహిస్తోంది, అది ఉత్తర దిక్కుగా హిమాలయ పర్వతాల మీద ప్రవహిస్తూ ఉంటుంది, కైలాసం పక్కనే నువ్వు మళ్ళీ వేరొక నగరాన్ని నిర్మాణం చేసి యక్షులతో కలిసి అక్కడికి వెళ్ళిపో, రావణుడు లంకని ఆక్రమిస్తాడని అనుమతిచ్చాడు. కుబేరుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు పుష్పక విమానాన్ని తీసుకొని. రావణాసురుడు లంకని ఆక్రమించాడు. ఆక్రమించే ముందు అడిగాడు, ఈ లంక ఎక్కడిది, స్వర్ణంతో తయారు చేశారు కదా, ఇంత గొప్ప పట్టణం ఇంత అందంగా ఉందే, ఇది ఎక్కడిదని అడిగాడు. అడిగితే అప్పుడు మహాపార్శ్వుడు చెప్పాడు, ఒకప్పుడు రాక్షసులందరూ అమరావతి లాంటి నగరం కావాలని ఆశపడ్డారు, వాళ్ళకి ఇప్పుడు దేవతలతో పోటీ కదా, అందుకని వాళ్ళు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఒక గొప్ప పట్టణాన్ని మా కోసం తయారు చెయ్యమని. అప్పుడు విశ్వకర్మ ఒక మాట చెప్పాడు, నాకు అప్పుడప్పుడు కొద్దిగా ఖాళీ దొరుకుతూ ఉంటుంది, ఖాళీగా కూర్చోవడం ఎందుకని నేను టంకములు పట్టుకుని అమరావతి లాంటి పట్టణాన్ని భూమి మీద చెక్కడానికి అనువైనటువంటి ప్రదేశం ఉందా అని వెతికాను. త్రికూటము సువేలము అని 2 పర్వతాలు ఉన్నాయి లంకలో, అందులో త్రికూట పర్వతం మీద కాంచన లంకని నిర్మాణం చేశాను. అమరావతి ఎలా ఉంటుందో ఆ కాంచన లంక అలాగే ఉంటుంది, అది అంతా బంగారము వజ్రములు వైఢూర్యములు పగడములు అటువంటి వాటితో నిర్మాణం చేశాను, దానితో తుల్యమైంది ఇక భూమి మీద లేదు, దాన్ని మీరు ఆక్రమించండి అన్నాడు. అది ఎవరిది అంటే ఎవరి కోసం నిర్మింపబడింది కాదు, అది విశ్వకర్మది. అది రాక్షసులకి కొంతకాలం ఇచ్చాడు, శ్రీ మహావిష్ణువు తరిమేశారు, కుబేరుడు గుచ్చుకున్నాడు. కుబేరుడు అన్నగారన్న ధర్మం కూడా లేకుండా తరిమి కొట్టి ఆక్రమించాడు రావణాసురుడు. కాబట్టి నిజానికి ఆ లంక రావణుడిది కాదు, అది విశ్వకర్మది. విశ్వకర్మ లంకని రావణుడు నాది అని పరిపాలిస్తున్నాడు, అబద్ధం చెప్పి పరిపాలిస్తున్నాడు, ఆయనది కాదు. ఆ తర్వాత ఒకప్పుడు కుబేరుడు దూతని పంపించి, తప్పురా నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, ఇటువంటి పనులు చెయ్యవద్దని సందేశం పంపాడు. నాకు సందేశం పంపేవాడివా అని కుబేరుడి మీదకి యుద్ధానికి వెళ్ళి కుబేరుడిని తల మీద గదతో కొట్టి నెత్తురు కక్కుకుని స్పృహ తప్పి పడిపోయేటట్టు చేసి పుష్పక విమానాన్ని బలవంతంగా అపహరించి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు లంకాపట్టణం గురించి ఆలోచిస్తే పైకి చాలా సౌందర్యం, కానీ అది ఎవరిదో ఇల్లు, వీడు బలవంతంగా ఆక్రమించాడు. అసలు యజమాని దగ్గరికి కూడా రానివ్వడు, యజమాని పేరు కూడా చెప్పడు. ఆ యజమానికి వీడితో గొడవ ఎందుకని వదిలేశాడు, వస్తే వస్తుంది లేకపోతే లేదు. చూడండి, అమాయకులు కట్టుకున్న భవనాలు ధూర్తులు ఆక్రమిస్తారు, అలా ఆక్రమించాడు. అందులో ఉన్న వస్తువులు ఏమైనా మీరు చూడడానికి వెళ్ళారనుకోండి, ఆ వస్తువులు చూసి పుష్పక విమానం అబ్బా చాలా బాగుంది అంటాం పైకి, కానీ అదో ఎత్తుకొచ్చిన వస్తువు. అందులో ఉన్నవన్నీ, అందులో ఉన్నటువంటి వాళ్ళు రావణుడు ఇష్టపడి తెచ్చినవన్నీ కూడా ధర్మ విరుద్ధంగా ఎత్తుకొచ్చి అక్కడ పెట్టినవే. ఇప్పుడు బాహ్యంలో సౌందర్యం, ఆంతరముగా అది రావణుడి దుష్టబుద్ధికి ప్రతీక. ఇది బాహ్యంలో పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమాన వివాకాశే దదర్శ హనుమాన్పురీం. ఎక్కడైనా ఓ నగరం అంటే భూమి మీద ఉండాలి. లంకాపట్టణానికి ఉన్న సౌందర్యం ఏమిటంటే అది ఆకాశంలో వేలాడుతున్నట్టుంటుంది. అందుకే ప్లవమానా వివాకాశే అన్నారు మహర్షి. అంటే అసలు అది చూడ్డానికే అంత అందంగా ఉంటుందో చూడండి. అటువంటి లంకాపట్టణాన్ని నిర్మాణం చేశాడు విశ్వకర్మ. దాన్ని ఆక్రమించి అందులో రావణాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఇది బాహ్యం. ఆంతరం, ఈ శరీరాన్ని ఎవరు నిర్మాణం చేశారు ఈ లంకని? ఇది కాంచన లంక, ఎవరికి వాడికి ఇది కాంచన లంక. అద్దం ముందు నించుంటే ఎవరికి వాడికే కాంచన లంక. నేను చాలా బాగుంటానన్న భావన లేదనుకోండి, అసలు మనిషి బ్రతకగలడండి?
బ్రతకలేడు. ఎవరికి వాళ్ళకే అబ్బా నేను ఎంత బాగుంటానో అని అనిపిస్తుంది. అలా అనిపించాలి కూడా. అలా అనిపించకపోతే ఉండలేడు. కాబట్టి కాంచనలంక నిజానికి ఇది ఎవరు నిర్మించారు? ఇందులో ఒక చిన్న చుక్క పెట్టినంత కూడా ఎక్కడా డబ్బిచ్చి మనం తెచ్చుకున్నది లేదు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, 7 ధాతువులు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, నిత్యము రక్తకేశనాళికల్లోంచి వెంట్రుకలంత సన్నగా ఉన్నటువంటి గొట్టాల్లోంచి నెత్తురు తిరగడం, ఇవన్నీ కూడా చేస్తున్నవాడు పరబ్రహ్మ. మనం నోట్లోకి తింటే కడుపులో జీర్ణం చేసేవాడు ఆయన. తెల్లవారేటప్పటికి మళ్ళీ పిప్పి మిగిలిపోతే సంవరణీ కండరములు సడలిపోయి బయటికి వెళ్ళిపోయేటటువంటి ఏర్పాటు చేసినవాడు ఆయన. ఇంత గొప్పగా ఆయన నిర్మాణం చేస్తే నేను నాది అని ఇలా చూపిస్తాను. ఎక్కడున్నాడు రావణాసురుడు? ఇక్కడే ఉన్నాడు. కాబట్టి పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానా వివాకాశే తదర్శ హనుమాన్పురి. ఇది ఆశ్చర్యంగా చూస్తున్నారు హనుమ. అంటే ఒక జ్ఞాని, ఒక యోగి, శరీరంలో తాదాత్మ్యత పొంది ఉండేటటువంటి వాళ్ళని చూసేటటువంటి విధానాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆంతరంగ మహర్షి. అందుకే బహువిధముల సుందరకాండ. ఇన్ని సౌందర్యాలు ఏకకాలమునందు ఆవిష్కృతమవుతాయి. సరే, లంకలోకి ప్రవేశించాలి కదూ. మరి ఇంతమంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతుంటే ఎలా వెతకడం? అందుకని సూర్యే చాస్తం గతే రాత్రం దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమత్రస్సన్ బభూవా అద్భుత దర్శన. సూర్యాస్తమయమైపోయి చీకటి పడిపోయిన తరువాత రాక్షసులకి భోగకాలం కనుక వాళ్ళు భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను సీతాన్వేషణం చెయ్యాలి అని చెప్పి పిల్లంత శరీరాన్ని చేసుకున్న వారై చిన్న శరీరాన్ని పొంది ఆయన లంకాపట్టణంలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. బ్రహ్మగారి వరం కామరూపి. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతారు. పిల్లంతా అనడం ఎందుకు? వృషదంశకమాత్రస్సన్, చీకట్లో మిగిలిన వాళ్ళు చూడలేని దాన్ని పిల్లి చూస్తుంది. యోగి అందరూ చీకట్లో ఉంటే ఆయన ఒక్కడు వెలుతురు చూస్తుంటాడు, పరబ్రహ్మాన్ని చూస్తాడు. అందుకే పిల్లంత వారై లంకాపట్టణంలో వెతకడానికి సింహద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికే ఎదురుగుండా లంక కనపడింది. లంక అంటే లంకాపట్టణం కాదు, లంక యొక్క అధిష్టాన దేవత. ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఒకానొకప్పుడు లవకుశుల్లో లవకుమారుడు అయోధ్య పట్టణాన్ని విడిచిపెట్టి దూరంగా వేరే ఊరు వెళ్ళి అక్కడ రాజధాని నిర్మాణం చేద్దాం అనుకున్నాడు. ఆయన హంసతూలికా తల్పం మీద పడుకునుండగా ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్లు వినపడింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. అయోధ్య అధిష్టాన దేవత కనపడింది. కనపడి, ఇంతకాలం మీ పూర్వీకులు పరిపాలించారో అయోధ్యని విడిచిపెడతావా అని అడిగింది. అమ్మ వదిలిపెట్టనని వెనక్కి వచ్చాడు. అందుకే ఇప్పటికీ ఏదైనా ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు వెడుతుంటే ఆ ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి వెళ్ళాలి. అమ్మ నేను మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు అని. ఆపదలు గండాలు రావు. యాత్రా విధానంలో చూపిస్తారు. అందుకే రాముడు కూడా సరయూ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి అయోధ్య వంక చూసి అయోధ్య అధిష్టాన దైవానికి నమస్కారం చేసి నది దాటుతాడు అప్పుడు. కాబట్టి మనకి రామాయణం బ్రతకవలసిన విధానాన్ని నేర్పుతుంది. వేదోపబృంహణం. ప్రమాదాలు తగ్గాలి అంటే రామాయణాన్ని ఆదర్శం చేసుకుని ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. కాబట్టి లంక అంటే లంకాపట్టణం అని కాదు, లంక యొక్క అధిష్టాన దైవం. ఆమె అక్కడే కనపడింది. ఆయన లోపలికి ఎడదాం అనుకుంటున్నారు. కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే అంది. ఒక్కొక్కళ్ళ మాట తీరలా ఉంటుంది. అసలు మాట్లాడితే ముందు అన్యోన్యత కలగాలి. ఓ మాట మాట్లాడితే వినేవాళ్ళకి సంతోషంగా ఉండాలి. అసలు మాటే అంత పెళుసుగా అవతల వాళ్ళ మనసు కలుక్కుమనేలా మాట్లాడకూడదు. అసలు ఆ లంక మాట తీరు ఎలా ఉంటుందో చూడండి. కస్త్వం, ఎవరు నువ్వు? కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ. కోతి అడవుల్లో కను తిరుగుతుంది, వానర రూపం కాదు. అడవుల్లో తిరిగేదాన్ని ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే. ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా? నిజం చెప్పు. ఎందుకు అంత గద్దించడం? పిల్లంత కోతి పిల్ల, దాంతో మాట్లాడడానికి అంత అల్లరి కావాలా? అంటే ఒక్కొక్కళ్ళ మాట తీరు అలా ఉంటుంది. ఆవిడికి అలా మాట్లాడడం వస్తే ఈయనకి రాదేమిటి? నవవ్యాకరణ పండితుడు. ఆయన అన్నారు, పిల్లంతే ఉండి కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమామృత్వా నిర్భత్స యశిదారుణ. ఓహో, వికృతమైనటువంటి కళ్ళున్నదానా, దారంలోనే కనపడ్డావా అన్నారు ఆయన. ఎందుకని? ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే అవతల వాళ్ళు దారిలోకి వస్తారు. కొంతమందికి మృదువుగా మాట్లాడితే అర్థం కాదు. అటువంటి వాడికి అలా మాట్లాడితేనే బాగుంది అనిపిస్తుంది. లేకపోతే అదో విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి.
అది తలకెక్కినట్టు ఉండదు. అందుకే కాత్వం విరూపనైనా పురద్వారేవ తిష్టసి, ఏమిటి ఈ ద్వారం దగ్గరే నాకు దర్శనమయ్యావా, వికృతమైన కళ్ళతో ఉన్నావు, నువ్వెవరు అని అడిగారు. నేనెవరని అడుగుతున్నావా, కోతి పిల్లవి ఎక్కడో వనములలో ఉండవలసిన దానివి, నేనెవరో తెలుసా? అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను రావణాసురుడి పనుపున ఈ లంకా పట్టణానికి అధిష్టానాన్ని, ఈ లంకనంతటినీ కాపు కాస్తూ ఉంటాను. నా అనుమతి లేకుండా నీవు ఈ లంకా పట్టణంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు, ఎందుకు వచ్చావు అని అడిగి. ఏదో ఎప్పుడూ ఆ వనాల్లో తిరుగుతూ ఉంటాను, చెట్లు ఎక్కుతూ ఉంటాను, కొమ్మల మించి దూకుతూ ఉంటాను, ఇదేమిటో ఈ నగరం ఇంత అందంగా ఉంది, ఈ బురుజులు ఏమిటో, ఈ ప్రాకారాలు ఏమిటో, ఈ ఉద్యానాలు ఏమిటో, ఒక్కసారి లోపలికెళ్ళి అటు ఇటు తిరిగి చూసి వెళ్ళిపోదామని వచ్చాను, నువ్వు అనుమతిస్తే లోపలికెడతానన్నారు. ఓసి కోతి, నీకు లంకలోకి ప్రవేశం కావాలా అని కుడి చెయ్యి చాపి విపరీతమైన కోపంతో ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టేటప్పటికి చూశారు, ఆయనకి కోపం వచ్చింది. కానీ అది మహాత్ముడంటే. కోపం వచ్చిందని చటుక్కుని కుడి చేత్తో కొట్టేశారనుకోండి, ఇక గుర్తుపట్టడానికి కూడా ఆనవాళ్ళు ఉండవు, లేదా ఇక మళ్ళీ ఇప్పుడు లేవదు. ఎందుకంటే ఆమె నశించదు, ఆమె మరణించదు, ఎందుకంటే అధిష్టాన దైవం. అందుకని ఆవిడ్ని సంహరించడం కుదరదు, వశం చేసుకోవాలంతే. అందుకే దైవాన్ని వశం చేసుకోవాలి. దైవాన్ని అంటే అధిష్టాన మంత్రాధిష్టాన దేవతలు అనుగ్రహంతో మనకి అనుగ్రహాన్ని వర్షిస్తూ ఆనుకూల్యతని ప్రకటిస్తారు, అంతేకాని వాళ్ళని ఏదో నిర్జించడాలు అవి కుదరవు. అందుకే ఆయన ఏం చేశారంటే, ఒక్కసారి తతస్సంవర్తయామాస వామహస్తస్య సౌంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛితః. ఎక్కువ కోపంతో కుడి చేత్తో కొడితే కింద పడిపోయి మళ్ళీ లేవదని, ఓసారి ఎడంచేత్తో అయితే అంత గట్టి దెబ్బ తగలదులే అని కోపాన్ని నిగ్రహించుకుని ఓసారి ఇలా అన్నారు. ఇలా అనేటప్పటికే నేల మీద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కళ్ళు తేలేసి ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది, గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఈ లంకా పట్టణానికి అధిష్టానంగా కాపు ఉంచినప్పుడు ఒక మాట అన్నాడు. ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు, ఏనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకా పట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు, నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసుడు ఉండరు, యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చెయ్యి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. కానీ ఆయన ద్వారంలోంచి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర. తన వానరజాతికి ప్రభువైనటువంటి సుగ్రీవుని యొక్క శుభాన్ని కాంక్షించినటువంటి వారై ద్వారంలోంచి వెళ్లకుండా గోడ మీదకి ఎగిరి దూకి చక్రేధపాదం సవ్యంచా శత్రుణాం సతమూర్ధని ఎడమకాలు కిందకి పెట్టి దూకారు. ఎందుకని? మహానుభావుడు బుద్ధిమతాం వరిష్టం, సమస్త శాస్త్రములు తెలుసు. మిత్రుడి ఇంటికి వెడితే పగటి కాలంలో వెళ్ళాలి, వివాహ సమయంలో, ప్రయాణ సమయంలో, గృహప్రవేశ సమయంలో కుడికాలు లోపల పెట్టి ప్రవేశించాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడంకాలు పెట్టి ప్రవేశిస్తే శత్రువు యొక్క తల మీద పెట్టినట్టే, అది ప్రథమ విజయం. అందుకని రాజద్వారంలోంచి వెళ్ళకూడదు, ప్రాకారం నుంచి దూకి కిందకి దిగారు, ఎడమకాలు భూమి మీద పెట్టారు, లోపలికి వెళ్ళి ఒక్కసారి లంకాపట్టణం వంక చూశారు. ప్రసాదమాలావితాం స్తంభై కంచరరాజతై శాతకుంభమై శృంగై గంధర్వ నగరోపమాం అన్నారు మహర్షి. ఎక్కడ చూసినా మేడల యొక్క పంక్తులు, అవన్నీ దేనితో నిర్మించారంటే ప్రసాదమాలావితాం స్తంభై కంచరరాజతై. ఆ అందులో ఉన్నటువంటి ప్రతి స్తంభం కూడా మంచి పోత పోసినటువంటి బంగారంతో చేయబడినటువంటి స్తంభాలు, వాటికి వజ్రాలు, వైఢూర్యాలు, పగడాలు, ఇటువంటి మణులనన్నిటినీ కూడా తాపనం చేశారు. ఒకప్పుడు దక్షారామ క్షేత్రంలో పరమశివుడికి ప్రదక్షిణం చేసేటటువంటి వాకిళ్ళున్నాయి. ఒక వాకిలి గోడల్లో వజ్రాలు తాపడం చేసి ఉండేవి. ప్రదక్షిణం చేసేటప్పుడు వాటి కాంతులలో ప్రదక్షిణం చేసేవారు. అలాగే తెనాలి దగ్గర ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయంలో అద్భుతం ఏమిటంటే నంది యొక్క ముఖంలో వజ్రాలు ఉండేవి, దాని కాంతులు శివలింగం మీద పడేవి. ఆ ముఖంలోంచి వచ్చిన వజ్రాల కాంతులలో శివలింగ దర్శనం చేసేవారు శృంగమధ్యంలోంచి. సరే, తరువాతి కాలంలో అవన్నీ అపహరణకి గురైపోయాయి అనుకోండి. గోడల్లో ఇప్పటికీ ముద్దల్లా పెట్టబడినటువంటి ఆ ఉబికినటువంటి ప్రాంతాలు కనపడతాయి తప్ప ఇప్పుడు ఆ వజ్రవైఢూర్యాలు లేవు దక్షారామ క్షేత్రంలో కూడా. కాబట్టి
అలా కాంచనలంకలో ఉండేటటువంటి భవనముల యొక్క స్తంభములన్నీ కూడా మంచి శుద్ధమైన బంగారంతో చెయ్యబడ్డాయి. వాటికి ఎన్ని రకాల మణులో తాపడం చెయ్యబడ్డాయి. అటువంటివి పంక్తులు పంక్తులుగా ఉన్నాయి. ఎంత అందమైనటువంటి ప్రాసాదములో అవన్నీ చూస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు భేరీలు మోగిస్తున్నారు, మృదంగాలు మోగిస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం, శంఖాలు పూరిస్తున్నారు. నిత్యార్చితం, వాళ్ళు ప్రతిరోజు పూజలు చేస్తారు. పర్వహుతం అంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకంగా హోమాలు చేస్తారు. రాక్షసులు కదా అని వేదాన్ని విడిచిపెట్టారని మీరు అనుకోకూడదు. వాళ్ళు వేదం చదువుతారు, హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు ఎప్పుడూ నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తూ దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాంస్తథా. అక్కడ ఉండేటటువంటి రాక్షసులు కొంతమంది చేతులలో దర్భకట్టలు పట్టుకు తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి మంత్రములను ఉపాసన చేసిన వాళ్ళు. ఏదైనా అరిష్టం లోపలికి ప్రవేశించిందని వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ దర్భకట్ట పెట్టి కొడతారు. వాళ్లకున్న మంత్రశక్తికి దర్భ పెట్టి కొడితే ఆ అరిష్టం వెంటనే విడుదలైపోయి వెళ్ళిపోవలసిందే. అటువంటి మంత్రవేత్తలు ఉన్నారు వాళ్ళు. అగ్నికుండాయుధాంస్తథా. కొంతమంది తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళు చేతుల్లో అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, అగ్నికుండాన్ని ఆయుధంగా ప్రయోగిస్తారు. అటువంటి ఉగ్రమైనటువంటి ఉపాసనలు చేసేటటువంటి తంత్రవేత్తలు తిరుగుతున్నారు. అనేక మంది స్త్రీలు మొలనూళ్ల సవ్వడి, కాళ్ళకి పెట్టుకున్నటువంటి మంజీరముల సవ్వడి. కొన్ని కొన్ని ఇళ్లల్లోంచి వీణానాదం వినపడుతోంది. కొన్ని చోట్ల నృత్యం చేస్తున్నారు, కొన్ని చోట్ల పాట పాడుతున్నారు. కొంతమంది భర్తలతో కలిసి సంతోషంగా సుఖజీవనాన్ని అనుభవిస్తున్నారు. ఇన్ని రకాలుగా లంకాపట్టణం ఎక్కడ చూసినా పరమ సౌందర్యంతో ఉంది. కానీ సీతమ్మ మాత్రం కనపడలేదు. ఆయన వెతుకుతున్నది సీతమ్మ కోసం. చంద్రుడు సాచివ్యం చేస్తున్నాడు అన్నారు మహర్షి. పైనుంచి ఎవరు కాంతిని ప్రసరిస్తున్నారు అంటే హనుమకి సహాయం చేస్తున్నది చంద్రబింబం. అసలు ఆ చంద్రబింబం మీద సౌందర్య లహరిలో కొన్ని శ్లోకాలు చేశారు మహర్షి. అసలు వర్ణనకి పరాకాష్ట. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమతాభియాంతం అంటారు. చంద్రబింబం ఎలా ఉందంటేట, అది లోకస్య పాపాని వినాశయంతం, లోకుల యొక్క పాపములను పోగొడుతోందిట. చంద్రుడు చంద్రుడిగా తన కాంతి చేత పోగొట్టడు. చంద్రుడు ఎందుకు పోగొడతాడంటే, చంద్రుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. భౌరంభంశలలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యక్కించన విద్యతే విరుషతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో ఒకటైనటువంటి చంద్రుడు తన యొక్క అమృతధార చేత లోకముల యొక్క తాపాన్ని పోగొడతాడు, పాపతాపాన్ని పోగొడతాడు. అందుకని లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయాంతం. ఆ చంద్రకిరణాలు పడుతుంటే సముద్రాలు పొంగుతాయి. సముద్రాన్ని పొంగేటట్టు చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్న ప్రదేశంలో పౌర్ణమి నాడు వెళ్ళి చూడాలి. అసలు ఆ కిరణాలు పడుతుంటే సముద్రుడి పొంగు చూడాలి, ఎంత అందంగా ఉంటుందో. నేను ఒకప్పుడు చెన్నైలో పౌర్ణమి నాటికి ముందు రోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాను. సముద్రం అంత దూరంలో ఉంది. మరునాడు రాత్రి పౌర్ణమి. నేను ఉన్నటువంటి ప్రదేశం ఏదో 7వ అంతస్తులోనో ఎక్కడో ఉన్నాను. చాలా దగ్గర వరకు సముద్ర ప్రవాహం వచ్చేసి మళ్ళీ మర్నాటికి తీసేసి పౌర్ణమి వచ్చేటప్పటికి పొంగుతుంది సముద్రం. చంద్రుడు సముద్రాన్ని పొంగింపచేస్తాడు. మహోదధించాపి సమేధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం. సమస్త భూతములు చక్కగా కనపడతాయి ఆ చంద్రకాంతిలో. సూర్యకాంతిలో కనపడ్డాయి అనుకోండి, బాగా కనపడినా మనకి తాపంగా ఉంటుంది. చంద్రకాంతి అలా కాదు, ఎంత సంతోషంగా ఉంటుందో. భూతాని సర్వాణి విరాజయంతం, అదే కాదు దాని అర్థం. ఒక్క అగ్ని తప్ప మిగిలిన 4 భూతములు ప్రకాశిస్తాయి చంద్రకాంతిలో. భూమి, నీరు. అందులో నీరు ప్రకాశించడం మీరు చూడాలి. పౌర్ణమి చంద్రుడి యొక్క కాంతిలో నీటి యొక్క వైభవాన్ని చూడాలి.
ఏదో చటుక్కున ఎక్కగానే బెడ్రోల్ వేసేసుకోకూడదు. ఏ కిటికీలో సీటు పక్కనో కూర్చుని పౌర్ణమి నాటి రాత్రి కొంచెం 11 గంటలకో గోదావరి నది మించి వెడుతున్నటువంటి రైల్లో సీటు పక్కన కూర్చుని ఆ గోదావరి మీద పౌర్ణమి చంద్రుడి కిరణాలు పడుతుంటే ఆ రిల్లు పొదలు తెల్లగా ఉంటే దాని మీద ఆ నీళ్లు అలలు కదులుతుంటే నిశ్శబ్దంగా రెండు వైపులా ఒడ్లు, దేవాలయాలు, తెల్లగా శిఖరాలు, ఆ చంద్రకాంతి పడుతున్నటువంటి నీటి వైభవం చూస్తుంటే మనసు ఎంత రంజిల్లుతుందో, ఎంత అందంగా ఉంటుందో. అసలు సముద్రం పక్కనున్న వాళ్ళకి అందమే అందం పౌర్ణమి నాడు సముద్రపు ఒడ్డున కూర్చుంటే. అందుకని భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశుమదాభియాంతం హంసో యథా రజత పంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః తదాపి విభ్రాజత్ తదంబరస్థః చంద్రోపి విభ్రాజ తదంబరస్థః. అంత్యానుప్రాస. ఎంత అందమైన శ్లోకాలు వెళ్ళారో మహర్షి. చంద్రుడు ఎంత ప్రసన్నంగా ఉంటాడో శ్లోకం అలా ఉంటుంది. మహర్షి గొప్పతనం అది. శ్లోకంలోనే భావప్రకటన ఉంటుంది. హంసో యథా రజిత పంజరస్థః. వెండి పంజరంలో హంసని పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు చంద్రుడు. అసలు ఏమి ఊహలండి ఆయనవి. హంసో యథా రజత పంజరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః. గర్వించినటువంటి వీరుడు ఏనుగు మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు. సింహో యదా మందరకంధరస్థః. మందర పర్వత గుహలో సింహం పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. సింహో యథా మందరకందరస్థః చంద్రోపి బిభ్రాజ తదంబరస్థః. చంద్రుడు అంత అందంగా ఉన్నాడు. వినిష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంకః ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. భగవాన్ అంటారు. అసలు సుందరకాండలో ఏ పౌర్ణమి నాడో ఇంటి మేడ మీదకి వెళ్ళి కూర్చుని, ఏ పడక కుర్చీలో కూర్చుని ఈ శ్లోకాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని చంద్రబింబం వంక చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నారు మనస్సు. ఎంత అందంగా చెప్పారంటే వినిష్ట సీతాంశు తుషార పంకో. ఈ మంచు పడేటటువంటి కాలంలో చంద్రుడు ఉదయించినప్పుడు సాయంకాలం వేళ కూడా కొద్దిగా మంచు ఉంటుంది. కారు బయట పెట్టి ఉపన్యాసానికి వచ్చి మళ్ళీ బయటకు వెడితే కారు మీద మంచు అడ్డుకుంటుంది. మొదట ఆయన ఉదయిస్తున్నప్పుడు మంచు అడ్డు వస్తుంది. బాగా ఉదయించిన తర్వాత మంచు తొలగ కొడతాడు. వినిష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంకః. సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశిస్తూ మంచుని పోగొడుతున్నాడు. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో. ఆయనలో కుందేలులా ఉన్నటువంటి మత్స బాగా కనపడుతోంది పౌర్ణమి చంద్రుడు కాబట్టి. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా మృగేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో స్తథా ప్రకాశో విరరాజచంద్రః. ఎన్ని చెప్తారో. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో. ఒక మహారణ్యంలో ఎత్తైన ప్రదేశం మీద ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి. ఆ బండరాయి మీదకి ఎక్కి ముందు 2 కాళ్ళు ఇలా చాపుకొని పంచాస్యం అంటారు, విశాలమైన ముఖంతో సింహం ఇలా కూర్చుని చూస్తోంది అనుకోండి. ఇక ఎక్కడ జంతువులు తిరగవు, అన్ని గుహల్లోకి పారిపోతాయి. రాడార్ కాంతి, ఆ లైట్ హౌస్ కాంతి సముద్రం మీద పడుతుంటే ఎలా ఉంటుందో సింహం ఆ శిల మీద కూర్చుని ఇలా చూస్తుంటే అలా ఉంటుంది. చంద్రుడు ఆకాశంలో కూర్చుని చూస్తుంటే అలా ఉందిట. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రః. గొప్ప యుద్ధం వచ్చిందనుకోండి, అందులో మదగజం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. ఆ ఏనుగు తొండంతో విసిరేస్తుంది, కాళ్లతో తొక్కేస్తుంది, శరీరంతో పడగొట్టేస్తుంది. అలా నిర్భయంగా మేఘాల్ని ఉరుసుకుంటూ పైకొస్తూ లోపలికెడుతూ నడిచి వెళ్ళిపోతున్నాడు. కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితారు. ఏనుగు నడక ఎలా ఉంటుందో చంద్రుడు ప్రయాణం చేయడం అలా ఉందిట. కాబట్టి శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రః. మహారణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో. రాజ్యం లేకుండా ఉన్న రాజు వేరు, రాజ్యం దొరికినటువంటి మంచి వీరుడు రాచపదవిలో కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట ఆకాశంలో ఉన్న చంద్రుడు. స్తథా ప్రకాశో విరరాజచంద్రః.
అలా చంద్రుడు ప్రకాశిస్తూ హనుమకి సాచివ్యం చేస్తున్నారు. ఇదిగో వెతుకు వెతుకు వెతుకని లంకాపట్టణంలో ఎక్కడే ఉన్నాయో కనపడేటట్టుగా చేస్తున్నారట. శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీం. ఎక్కడ చూసినా కూడా ఆ రాక్షసుల ఇళ్లల్లో ఏమున్నాయి అంటే శూలము, ముద్గరము, కత్తులు, కఠార్లు, కవచాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. ఎందుకని ఎప్పుడు యుద్ధం వస్తుందో అందుకని. శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీం దదర్శ హనుమాన్ గుల్మాన్ రాక్షస పతే గృహే. ఆ రాక్షసుని యొక్క రాక్షసుల పతి అయినటువంటి రావణాసురుడి గృహంలోనూ తస్య రక్షపతే గృహే, ఆ రాక్షసుల యొక్క ఇళ్లల్లోనూ కూడా ఇటువంటి ఆయుధములు నిండిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ పేర్లు కూడా ఎంత చిత్రమైనవంటే శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య రోమస్య విషదంస్ట్రస్య సుదుఃఖచ అంటారు. ఎంత భయంకరమైన పేర్లతో ఉంటారంటే బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చ రక్షసః. ఒకడి పేరు బ్రహ్మకర్ణుడు, ఒకడు పెద్ద పెద్ద కోరలున్నటువంటి వాడు, ఒకడు వికటుడు అంటే వాడు నవ్వితే అలా ఉంటుంది. యువతల వాడికి జీవితంలో ఇంకా మళ్ళీ ఒక్కరోజు కూడా బతకూడదు అనిపిస్తుంది, అంత వికృతంగా నవ్వుతాడు. వికటస్య శఠస్య వికటస్య చట వికటస్య చ శఠస్య. శఠుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మనసులో ఉన్న మాట పైకి తెలియనివ్వడం. శఠుడు అంటే మూర్ఖుడు, ఎప్పుడూ అవతల వాళ్ళని మోసగించడానికే మాట్లాడతాడు తప్ప అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే లోపల ఉన్న విషయాన్ని చెప్పడానికి కూడా మాట్లాడడం. అటువంటి శఠుడు. శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చ రక్షసః. ఒకడి పేరు రోమశుడు, వాడికి ఒంటి నిండా వెంట్రుకలే, ఒకడికి పెద్ద కన్ను, ఒకడికి పెద్ద చెవి, ఒకడికి పెద్ద కడుపు. వికృతమైనటువంటి రాక్షసులు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. సుందరకాండ కదూ. ఆ రాక్షసులు ఏం చేస్తున్నారో చెప్తారు మహర్షి. అబ్బా అసలు ఎవరు చెప్పగలరంటే ఏమి అందంగా మాట్లాడతారో. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. ఒకడేమో ఇలా గుండెలు బాగా చూపిస్తున్నట్టు, చూడరా ఎంత బలవంతుడో అని. కాంతాని గాత్రాసు చ విక్షిపంతి. అలా ఎవరో ఆడది వెళ్ళిపోతోంది అనుకోండి, కావాలని తన శరీరాన్ని ఆవిడ మీద పడేస్తుంటట. ఎందుకది అంటే అదో అర్థం లేని సుఖం. ఏదో తిక్కన గారు విరాట పర్వంలో చూచు బొరిబరి కీచకుండు అంటారు. ఆ ద్రౌపదీదేవి వంక ఎటో చూస్తున్నట్టుంటాడు, ఇలా చూస్తుంటాడు. ఆ దిక్కుమాలిన చూపులు అలవాటైపోయిన వాళ్ళు ఏదో నిజంగా చాలా మంచిగా ఉన్నా ఏదో తెలియక తగిలినట్టు, తగలాలని అనుకోనట్టు ప్రవర్తించే వాళ్ళు ఎలా ఉంటారో అలా తన శరీరాన్ని ఆడవాళ్ళ మీద పడేస్తుంటట. ఎంత గొప్పగా మాట్లాడతారో మహానుభావుడు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. వాళ్ళు రకరకాలైనటువంటి దృఢమైనటువంటి ధనస్సులు పట్టుకున్నారు. రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి పరస్పరం చాదికమక్షిపంతి. అసలు ఆ భాష, ఆ అక్షరాల సౌందర్యం, ఆ అంచానుప్రాస ఏమి శ్లోక ప్రయోగం చేశారండి మహర్షి. పరస్పరం చాద్దికమక్షిపంతి భుజాస్య పీనామధి విక్షిపంతి మత్త ప్రలాపామధికంక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. వాళ్ళు పరస్పరం చాధికమక్షిపంతి. పోని వాళ్ళందరూ ఉన్నది బయట రాక్షసుడు వస్తాడేమో, కానీ వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ అస్తమానం వాళ్ళు మాట్లాడుకునేది ఏమిటంటే ఏమిట్రా నీ కండ అలా ఉంది, చూడరా నా వక్షస్థలం ఎంత బలమో అనేవాడు ఒకడు. యువతల వాడిని తోసేసి ఏది నువ్వుతోయి అనేవాడు ఒకడు. అందరూ మదోన్మత్తులు. కాబట్టి పరస్పరం చాదికమాక్షిపంతి భుజాస్య పీనా అధివిక్షిపంతి. ఈ భుజాలు చూపించి చూడు ఎంత బలంగా ఉన్నానో అనేవాడు ఒకడు. మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. బాగా మదించినటువంటి బుద్ధితో అవతల వాళ్ళని చులకన చేసి మాట్లాడడం తప్ప ఎవ్వడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంగీకరించలేనటువంటి స్థితిలో ప్రతివాణ్ణి తక్కువ చేసి మాట్లాడేవారే. అటువంటి రాక్షసుల యొక్క సమూహాలన్నిటినీ చూస్తున్నారు. చూసి వెడుతూ అనుకుంటారు, ఇంతమంది స్త్రీలు కనపడ్డారు, ఇంతమంది సంతోషంగా వాద్యాలు మ్రోగిస్తున్నారు, ఇంతమంది మొలకి పెట్టుకున్న నూపురముల ధ్వనులు వినపడుతున్నాయి, ఇంతమంది నృత్యం చేస్తున్నారు, ఇంతమంది ఇంత ఆనందం అనుభవిస్తున్నారు. కానీ నా తల్లి సీతమ్మ ఇలా ఉండదు.
నా తల్లి ఉష్ణార్ధితాం సానుసృతాస్త్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మాభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. అది సౌందర్యం అంటే. ఎంత గొప్ప సౌందర్యం ఆవిష్కరిస్తారండి. ఎవరు ఎలాంటి వాళ్ళో చెప్పాలా? శ్లోకం చెప్పేస్తుంటే చాలు. ఆయన హనుమ అనుకుంటారు, మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా? ఉష్ణార్ధితాం సానుసృతాస్త్రకంఠీం. మా అమ్మ రాముడు కనపడలేదని వీళ్ళందరూ ఇలా భోగాలు అనుభవిస్తుంటే నా తల్లి ఎక్కడో కూర్చుని ఏడుస్తుంటుంది. ఏడిచి 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 వెచ్చటి కన్నీరు పయ్యద మీద పడి ఆమె పవిటంతా తడిసిపోయి ఉంటుంది. పురావరార్హోత్తమ నిష్కంఠీం. రాముడు మెడలో ఆమెకి బహుమానంగా ఇచ్చిన గొప్ప పతకం ఒకటి ఉంది. ఆ పతకం ఆవిడ మెడలో వేసుకుంటుంది. ఎందుకంటే ఇది రాముడు కట్టిన పతకం అని చెప్పి మెడలో వేసుకుంటుంది. కానీ ఇప్పుడు రాముడు పక్కన లేడు కదూ. ఆ పతకం తన మెడలో ఉంటే తాను అందంగా రాముడి కోసం కనపడాలి. వీడున్న చోట ఈ పతకం ఎందుకని పెట్టుకోదు మా తల్లి. ఏమి అద్భుతమైన ఆలోచన అండి. ఎంత పవిత్రమైన ఆలోచన. పరిచయం ఉందా సీతమ్మతో? ఎప్పుడైనా చూశారా? కానీ మనసులో రామచంద్రమూర్తి ఇల్లాలంటే ఎలా భావన చేస్తున్నారో చూడండి. పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మాభిరక్త కంఠీం. మా తల్లి ఎంత అందమైనటువంటి కనుల సౌందర్యంతో ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీలకంఠీం. ఆగమ విపిన మయూరీం కదూ ఆ తల్లి. అందుకని ఆమె వనములో తిరుగాడుతున్నటువంటి నెమలిలా ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీలకంఠీం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. విదియనాటి చంద్రబింబం శుక్లపక్షంలో ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడదు. మా అమ్మని సీతమ్మ అని ఎంతో ప్రయత్నంగా చూస్తే తప్ప అర్థం కాదు. అలా ఏడుస్తూ ఉంటుంది నా తల్లి. ఎక్కడో ఉంది. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. బంగారు తీగకి మట్టి పట్టేసింది అనుకోండి, అది బంగారు తీగ అని ఎవరికీ తెలియదు ప్రకాశం. అలా అంతటి మహాపతివ్రత శోకమూర్తి అయి తనని తాను రక్షించుకోలేని దానిలా ఉంటుంది. పతి ఆజ్ఞ లేదని తనని తాను రక్షించుకోలేక కాదు. క్షతప్రరూఢామివ బాణరేఖాం. బాణం గుచ్చుకుని బయటికి తీసేసిన ములుకు విరిగిపోతే ఎలా బాధ ఉంటుందో అలా రావణుడు నశిస్తాడు, రాముడు వస్తాడని నమ్మకం ఉన్నా వాడు అంటున్న మాటలు మనసులో గుచ్చుకుని మా తల్లి అంత బాధపడుతుంటుంది. క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. నల్లటి మబ్బొచ్చి వర్షం కురుస్తుంది అనుకోగా పెద్ద గాలొచ్చి కొట్టేస్తే పక్కకెళ్ళిపోయిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఇంకైపోతోంది వనవాసం, అమ్మయ్య అంతఃపురానికి వెళ్ళిపోతామని చెప్పి సంతోషపడుతున్న సీతమ్మ యొక్క ఆశల మీద నీళ్లు చల్లి అకస్మాత్తుగా సీతాపహరణం జరిగి రావణాసురుడి చేత బందీకృత అయిన సీతమ్మ తల్లి యొక్క మనసు వెంపర్లాటలో అలా ఉంటుంది మా అమ్మ. అది అభివ్యక్తమై మా అమ్మ శోకమూర్తి అయి ఎక్కడో కూర్చుని ఉంటుంది. ఎంత పవిత్ర భావన! ఆ తల్లి గురించి ఎలా భావన చేశారో అలాగే సాక్షాత్కరించింది ఆయనకి. అని మా అమ్మ ఇలా ఉంటుందని వెతికారు వెతికారు వెతికారు. ఇక్కడ ఎక్కడా కనపట్టలేదనుకున్నారు. తిన్నగా రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. విభీషణుడు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు వీళ్ళందరి భవనాలు అయిపోయాయి. ఉత్తమం రాక్షసావాసం హనుమాన బలోజయన్ అససాదాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. రావణాంతఃపురానికి వెడితే బోలెడన్ని కక్ష్యలు. బయట కక్షల్లో ఏనుగుల మీద గుర్రాల మీద పహరా కాస్తూ విచ్చుకత్తులు పట్టుకుని లోపల రావణుడు నిద్రపోతున్నాడు. ఎవరు వస్తారో ఉపద్రవానికి అందుకని విచ్చుకత్తులు పట్టుకుని పహరా కాస్తున్నారు. లోపలికి వెళ్లే కొద్దీ శబ్దం తగ్గిపోతోంది. పువ్వులు కట్టేవాళ్ళు, చందనం తీసేవాళ్ళు, మందంగా వీణ వాయించేవాళ్ళు. ఆ లోపల ఎక్కడో పడుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళి చూశారు. పుష్పక విమానం కనపడింది. ఓ ఇది గొప్ప పుష్పక విమానమనా? పుష్పక విమానం వంక చూశారు. గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. ఇది సౌందర్యం అంటే. ఆ పుష్పక విమానంలో బోలెడన్ని గదులున్నాయి, బోలెడన్ని ఇళ్లున్నాయి. కానీ అవన్నీ కూడా ఒక్క దాంట్లో కూడా ఏ దోషం లేదు. ఇన్ని సంపదలో సమకూర్చబడి ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా దేవతల యొక్క ఆరాధన జరుగుతోంది.